ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క నామములో మీకందరికీ నా యొక్క వందనాలు తెలియజేస్తున్నాను. మరి చాలా రోజుల తర్వాత ఈ వీడియో చేయటానికి దేవుడిచ్చినటువంటి సమయాన్ని బట్టి దేవునికి స్తుతి చెల్లిస్తున్నాను. మా యొక్క ఈ వీడియోలు చూస్తున్నటువంటి బిడ్డలందరిని బట్టి దేవుని స్తుతిస్తూ ఈ ఆధ్యాత్మికటువంటి ఈ వర్తమానాలు మీకు దీవెనకరంగా ఉండాలని మా యొక్క సదుద్దేశం ప్రియులారా. మరి ఈ సమయంలో ఒక వాక్య భాగాన్ని చదువుకుని మనము దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచన భాగంలో మనం చూస్తూ ఉన్నాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. ప్రభు ఈ యొక్క లేఖన భాగం ద్వారా మనతో మాట్లాడుగాక. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డారా, ఇక్కడ మనము దేవుని యొక్క వాక్యాన్ని మనం ఆలోచన చేసినట్లయితే మనం చూస్తూ ఉన్నాము. ఈ వాక్య భాగంలో ముఖ్యంగా మనం ఆలోచన చేసేది ఏంటంటే, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనల్ని పిలిచి ఉన్నాడు. ఆయన పిలిచిన దేవుడు ఎవరి కొరకు పిలిచాడు అని అంటే, కుమారుని యొక్క సహవాసనకు పిలిచిన దేవుడు నమ్మదగిన వాడని దేవుని యొక్క వాక్యము తెలియజేస్తుంది. అలాగైతే మనము ఎవరి యొక్క సహవాసానికి మనం పిలువబడ్డాము అని అంటే, ఆ కుమారుని యొక్క ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క సహవాసానికి మనం పిలువబడ్డాము అనేటువంటి సత్యాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఆయన నమ్మదగిన వాడు కాబట్టి నమ్మదగినటువంటి ఆ ప్రభు యొక్క సహవాసానికి మనం పిలువబట్టం అనేది అది గొప్ప సంగతి. ఎవరైతే రక్షణ పిలుపుని అందుకొని వారు ప్రభువులోకి వస్తున్నారో, ముఖ్యంగా వారి జీవితంలో కుమారుని యొక్క సహవాసానికి అనగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క సహవాసానికి ఆయన పిలుస్తున్నాడు అనేటువంటి సత్యం ఇక్కడ మనకు తెలియజేస్తున్నటువంటి విధానము మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, ఇదివరకు మన సహవాసం అయితే వేరుగా ఉండవచ్చు, లేకపోతే లోకస్తులతో నీ సహవాసం ఉండొచ్చు. ఎప్పుడైతే నీవు ప్రభు దగ్గరికి వచ్చి ఉన్నావో, ఖచ్చితంగా నీవు ఎవరితో సహవాసం చేస్తున్నావంటే ప్రభుతో నీవు సహవాసం చేస్తున్నావు. పరిశుద్ధ సంఘములో పరిశుద్ధులతో కలిసి ప్రభుతో నీవు సహవాసం చేస్తున్నావు అనేటువంటి ఆ యొక్క ఆలోచన మనం కలిగి ఉండాలి అనేటువంటి సత్యాన్ని మనం నేర్చుకోవాలి ప్రియారా. కాబట్టి పరిశుద్ధుల సహవాసముతో మనము ఉంటూ ప్రభువుని మరి మనం ఆరాధిస్తున్నాం. ముఖ్యంగా ఈ సహవాసములో మనకేం కలుగుతుంది అని అంటే ప్రార్థనా సహవాసం, ప్రభువుని వేడుకునేటువంటి సహవాసాన్ని మనం కలిగి ఉంటాం. రెండవదిగా ఆత్మీయ సహవాసాన్ని మనం కలిగి ఉంటాం ప్రియులారా. మూడవదిగా అన్యోన్య సహవాసాన్ని మనం కలిగి ఉంటాము ప్రియులారా. ఈ 3 విషయాలు కూడా మనం అర్థం చేసుకుంటే గనక ప్రియులారా, ప్రార్థనా సహవాసం అనగా ప్రార్థన యందు మనము ప్రభువుతో మాట్లాడేటువంటి అనుభవంలోనికి మనం ఉన్నాము, వస్తున్నాము అనేటువంటి సత్యాన్ని మనం అర్థం చేసుకోవాలి ప్రియులారా. అలాగైతే ఒక విషయం మనం చూస్తాం ప్రియులారా, అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయము 42వ వచన భాగంలో మనం చూస్తే, వీరు అపోస్తలుల బోధ యందును సహవాసమునందును రొట్టె విరుచుట యందును ప్రార్థన యందును ఎడతెగక ఉండిరి అనేటువంటి సత్యం అక్కడ దేవుని యొక్క వాక్య భాగంలో మనం చూస్తాం. అలాగైతే నిత్యముగా మన జీవితంలో మరి ప్రార్థన అనుభూతి అక్కడ కనపడుతుంది. అంతేకాదు బోధయందు సహవాసం అక్కడ కనపడుతుంది. అంతేకాదు రొట్టె విరుచుట అనేటువంటి ఆ యొక్క సహవాసం, ఆరాధనలో పాల్గొనేటువంటి ఆ సహవాసం కూడా అక్కడ మనకు కనపడుతుంది. అలాగైతే ప్రార్థన యందు వారు ఎలాగ ఉన్నారంట, ఎడతెగక ఉన్నారు అనేటువంటి సత్యం ఇక్కడ మనం చూస్తాం. అవును ప్రియులారా, మన జీవితంలో ప్రార్థన సహవాసం కలిగి ఉండటం అనేది ఎంతైనా కరమైంది అని మనం అర్థం చేసుకోవాలి ప్రియులారా. అలాగైతే ఒకసారిగా మనం ఆలోచన చేసుకుందాం, మన జీవితంలో ఎంతవరకు దేవుని యొక్క సాన్నిధ్యములో మనం ప్రార్థన చేయగలుగుతున్నాం. అలాగే రెండవదిగా మనకేం దొరుకుతుందంటే ఆత్మీయ సహవాసాన్ని మనం కలిగి ఉన్నాము అనేటువంటి సత్యాన్ని అర్థం చేసుకోవాలి ప్రియులారా. ఆత్మీయ సహవాసము అనగా ఆత్మీయ వాక్కులను మనం వింటున్నాం, బోధనా పద్ధతిని మనం నేర్చుకుంటూ ఉన్నాం ప్రియులారా. ఆ వాక్యం ద్వారా మనం ఆత్మీయ సహవాసంలోనికి
మనం ప్రభువుతో సహవాసం చేస్తున్నాము అనేటువంటి సత్యాన్ని మనం ఎరిగిన వారిగా ఉండాలని ప్రేమతో నేను మనవి చేస్తా ఉన్నాను ప్రియులారా. అలాగైతే ఒకసారి అర్థం చేసుకుందాం. మన జీవితంలో మరి మూడవదిగా అన్యోన్య సహవాసం. అన్యోన్య సహవాసం అనగా పరిశుద్ధులు, విశ్వాసులు అందరూ కలిసి ఏం చేస్తున్నారంటే అన్యోన్య సహవాసం చేయుచున్నారు. ఎవరితో ఆ సహవాసం అంటే ప్రభువుతో సహవాసం చేస్తున్నటువంటి అనుభవాన్ని మనం చూస్తున్నాం. యోబు జీవితాన్ని కనుక మనం పరిశీలన చేసినట్లయితే యోబు తనకున్నటువంటి బాధలు, తనకున్నటువంటి ప్రతి విధమైనటువంటి ఆ యొక్క అపవాది యొక్క మరి ఆ కృతంత్రాలను బట్టి అతడు శోధింపబడ్డాడు. అలాగైతే అలాంటి సమయంలో కూడా యోబు గారు ఎవరితో సహవాసం పొందుకుంటున్నాడంటే ప్రభువుతోనే సహవాసాన్ని కలిగి ఉన్నాడు. బాధలు ఉన్నప్పటికీ, కష్టాలు ఉన్నప్పటికీ, శారీరక మరి రుగ్మతుల చేత బాధపడుతున్నప్పటికీ ఆయన ఎవరితో సహవాసం కలిగి ఉన్నాడంటే ఆ ప్రభువుతో సహవాసం కలిగి ఉన్నాడు. అందుకే ఆయన జీవితంలో మరి ఎన్ని ఉన్నప్పటికీ సమాధానాన్ని కలిగి ఉన్నాడనే సత్యము దేవుని యొక్క వాక్య భాగంలో మనం చూస్తాం ప్రియులారా. కాబట్టి ఈ సమయంలో మన జీవితంలో ఆయనతో సహవాసం చేస్తూ ఆ ప్రార్థన యందు ఎడతెగక మనం ఉన్నప్పుడు ఆయనతో సహవాసం చేస్తూ ఆధ్యాత్మికంగాను ఆత్మీయంగాను మనం ఎదగాలి. అంతేకాదు మనము అన్యోన్య సహవాసం కలిగి ప్రభువును ఆరాధించే వారంగా ఉంటూ మన జీవితంలో దేవుని కొరకైనటువంటి మంచి సిద్ధపాటు కలిగి జీవించినప్పుడు ప్రభు మనలను ఎంతగానో మరి ఆయన కృపలో వడిదింప చేస్తాడు అనేటువంటి సత్యాన్ని తెలియజేస్తూ ముఖ్యంగా మన జీవితంలో ఆయనతో సహవాసం చేస్తూ ఆయనలో ఉంటూ మనం సాగిపోదాము. అలాంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు దయచేసి నడిపించును గాక.